హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేపీ నేచురల్ కుకింగ్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం చేయబోయేది చిక్కుడుకాయ టమాటా కర్రీ. దానికోసం మనం ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో 4 పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టి వేసుకుందాం. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసిన ఉప్పు వేసినట్లయితే ఉల్లిపాయలు మనకి తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు మనకు ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ముందుగా మనం చిక్కుడుకాయలని ఒలుచుకుని కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న ఈ చిక్కుడుకాయలు మనం ఇందులో వేసుకుందాం. శుభ్రంగా కడుక్కొని చిక్కుడుకాయలు మనం ఇందులో వేసుకుని కాస్త పసుపు వేసి మగ్గించుకుందాం. మనకి చిక్కుడుకాయలు కాస్త మగ్గిన తర్వాత మనం అందులోనే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. ఇది చాలా చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చిక్కుడుకాయ టమాటా కర్రీ చాలా ఫేమస్ కర్రీ అన్నమాట. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఇలాంటి నేచురల్ వంటకాల కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం టమాటాలు కూడా వేసినట్లయితే ఇప్పుడు టమాటాలు బాగా మగ్గిన తర్వాత మనం 1.5 స్పూన్ కారం వేసుకుని 1.5 గ్లాస్ వాటర్ వేసి మనం మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గించుకున్నట్లయితే మనకి కర్రీ అంతా దగ్గర పడిపోద్ది. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత ఊరిపోయేలా ఉంది కదా మన చిక్కుడుకాయ టమాటా కర్రీ. ఇప్పుడు నేను ఇందులో 1.5 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ తర్వాత మనం తీసి చూసినట్లయితే మన కర్రీ బాయిల్ అవుతూ ఉంటుంది. మనకి కర్రీ అనేది దగ్గర పడేంత వరకు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.